హాయ్, వెల్కమ్ టు శోభా వీడియోస్. నేను శోభ. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. దానికోసం ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. పెరుగు, నిమ్మరసము, ధనియాల పొడి, అల్లము, గరం మసాలా, కారము, 1 kgకి నాకు ఈ స్పూన్తోనే 4 స్పూన్స్ కారం పడుతుందండి. ఆయిల్, సాల్ట్, అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చికెన్కి అంతా మంచిగా బాగా పట్టించామండి. ఒక 1 అవర్ అన్నా మంచిగా పక్కన పెట్టేస్తే చికెన్కి బాగా పట్టుకుంటుంది, మంచి స్పైసీగా బాగుంటుంది. మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకుందామండి. మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ఉడికించుకుందామండి. చికెన్ మంచిగా ఉడికించుకోవాలండి. మనకు చికెన్ ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి రైస్ ఉడికించుకోవడానికి వాటర్ పెట్టుకుంటున్నానండి. 2 బిర్యానీ ఆకులు, 4 యాలకులు, 1 అనాస పువ్వు, 8 లవంగాలు, కొంచెం చెక్క, సాజీరా, కొంచెం ఆయిల్, సాల్ట్, టేస్ట్ సరిపోను సాల్ట్, వాటర్ మరిగించుకుందామండి. వాటర్ మరుగుతుందండి. రైస్ వేసుకున్నాము. ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అండి. మనకు రైస్ ఉడుకుతుందండి. ఇంకొంచెం ఉడకాలి. మనకు రైస్ ఉడికిందండి. ఇప్పుడు వాటర్ తీసేసుకుందాం, ఎక్స్ట్రా వాటర్. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేస్తున్నామండి.
చికెన్ వేసుకున్నామండి. రైస్ వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, నెయ్యి వేస్తున్నానండి. ఫ్రై చేసుకున్న ఆనియన్, మళ్ళీ ఇంకొక లేయర్ చికెన్, ఇలాగే రైస్ అన్నీ వేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా, ఫ్రై చేసిన ఆనియన్, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. కొంచెం గరం మసాలా, అన్నీ వేసుకున్నాం కదా, మూత పెట్టేస్తామండి. మూత పెట్టేసి ఇలా వాటర్ గిన్నె పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. సిమ్లో మనము 15 మినిట్స్ ఉడికిపెట్టామండి. మనకు చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. పొడి పొడిగా మంచిగా ఉడికిపోయిందండి. స్టవ్ ఆపేసుకుందాము. టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత పొడి పొడిగా మంచిగా వచ్చిందండి బిర్యానీ, పర్ఫెక్ట్గా. మీరు ట్రై చేసి చూడండి ఈ పద్ధతిలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో నాకు తెలపండి. మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.